హాయ్, మొన్న మార్కెట్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అది అందులో నుంచి బొమ్మిడిలు అయితే వండాను. అది ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక టాపిక్లోకి వస్తే, ఇది మిగిలిపోయిన అన్నంతో ఇన్స్టాంట్గా దోశ బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నాను. ప్రాసెస్ వస్తే 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ సూజీ రవ్వ అండ్ 1 కప్ పెరుగు, 1 కప్ ఆర్ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ వాటిని మంచిగా మిక్స్ చేసి ఒక జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ జార్ నుండి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత సాల్ట్ అండ్ జీలకర్ర, అది ఆప్షనల్ అండి, మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ జీలకర్ర వేస్తుంటే ఫుడ్ తొందరగా డైజెషన్ అవుతుందని వేస్తున్నాను. నెక్స్ట్ ప్యాన్ని మంచిగా హీట్ చేయించుకొని దాన్ని దోశలాగా వేసుకోవడం. చూడండి, ఈ కారం వచ్చేసి మొన్న చేసిన కారము, అది స్ప్రింకిల్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.